విష్ణు సహస్రనామము 100వ శ్లోకము. అనంతరూపోనంతశ్రీ జితమన్యుర్భయాపహ చతురస్రో గభీరాత్మ విదిశో వ్యాధిశో దిశః. ఓం అనంత రూపాయ నమః. అసంఖ్యాకమైన రూపములు కలవాడని అర్థము. ఈ విశ్వమందు మనము చూచు వివిధ రూపములనియు పరమాత్మ ప్రతిబింబములు. స్వప్నములో చూచు వివిధ వస్తువులనియు వేకువనందలి జీవుని ఒకే మనసు నుండి ఉద్భవించుచున్నవి. స్వప్నములోనివి పెక్కు వస్తువులుగా తోచుచున్నవి. అదే విధముగా ఈ బహుళ ప్రపంచమునందు మనము చూచున్నవన్నీ ఒకే నారాయణ నుండి ప్రతిబింబించుచున్నవి. ఈ సత్యము దివ్యానుభూతి పొందిన వెంటనే తెలియను. అసంఖ్యాక రూపములుగా విలసిల్లు నారాయణుడు అనంతరూపుడని పిలువబడుచున్నాడు. అనంతరూపుడకు మహావిష్ణువుకు నమస్కారము. ఓం జితమన్యవే నమః. మన్యు అనగా ఆగ్రహమని అర్థము. ఆగ్రహమును జయించిన వాడు అనగా కోపము లేనివాడని భావము. అరిసెట్ వర్గములలో ఆగ్రహము అతి శక్తివంతమైనది. ప్రతి జీవునికి ప్రధాన శత్రువు ఆగ్రహము. వాంఛలు తిరగపోటు చేత ఆగ్రహం కలుగును. అందుచే ఆగ్రహమును జయించుటకు వాంఛలను అరికట్టుకొనవలెను. శ్రీమన్నారాయణుడు పరిపూర్ణుడు అనగా వాంఛలు లేనివాడు. అందుచే ఆగ్రహమును జయించినవాడు లేక జితమన్యుడని భావము. జితమన్యునికి నమస్కారము. ఓం భయాపహాయ నమః. సంసార సముద్రమందు కలుగు భయములను నిర్మూలించి నాశనము చేయువాడు పరమాత్మ. అల్లకల్లోలముగా ఉన్న సముద్రముపైనున్నప్పుడు ఎట్టి భయములు కలుగునో సంసారమందు కూడా అటువంటి కల్లోలములు ఉండుటచే జీవుడు నిత్యము భయమునకు లోనగును. అయితే విష్ణు చింతన చేయు భక్తులు భయమును వీడి హార్బరు చేడిన పడవ ప్రయాణికుల వలె ప్రశాంతముగా ఉందురు. అందుచే నారాయణుడు భయాపహుడని చెప్పబడుచున్నాడు. భయాపహునకు నమస్కారము. ఓం చతురస్రాయ నమః. నిష్పక్షపాతముగను నిర్మోహమాటముగను వ్యవహరించు చేత చతురస్రాయుడని చెప్పబడుచున్నాడు. ఎవరి కర్మలకు తగినట్టుగా వారికి ఫలములు అందజేయును. ఇందు ఎటువంటి పక్షపాతమును పరమాత్మ చూపడు. మరియు స్పష్టముగా ఎటువంటి మొహమాటము లేకుండా పర్యావసనము కలిగించును. సముచిత రీతిలో వివరించుట చేత చతురస్రాయనుడని వర్ణింపబడు మహావిష్ణువుకు నమస్కారం. ఓం గభీరాత్మాయ నమః. పరమాత్మ స్వభావం అతి గంభీరమైనది. మనసు కంటే చాలా లోతైనది. అందుకే మనసుకు అందనిది విశ్వవ్యాప్తమైన పరమాత్మ స్వరూపము అత్యంత ప్రాముఖ్యము గంభీరతను కలిగి ఉన్నది. నిమ్నం గంభీరం గంభీరం అని అమరశోకము పరమాత్మ గంభీరత్వమును చాటి చెప్పుచున్నది. గంభీరుడైన పరమాత్మ గభీరాత్మ. గభీరాత్మునికి నమస్కారము. ఓం విదిషాయ నమః. ముమ్మరముగా ఇచ్చువాడని అర్థము. దానగుణమునందు పరమాత్మను మించిన వారు లేరు. తనకు అత్యంత భక్తుల కోరికలను తీర్చుట యందు మహోదారుడై వివరించును. మరియు విరివిగా వారి న్యాయమైన వాంఛలను తీర్చి సంతృప్తిపరచును. అందుచే విదుషుడని పేరుతో పిలువబడుచున్నాడు. విదుషునకు నమస్కారము. ఓం వ్యాధిషాయ నమః. ఆజ్ఞలను జారీ చేసి అమలుపరుచుట యందు ప్రత్యేకత కలవాడు. దేవాది దేవతలకు కూడాను అతి నేర్పుతో ఆజ్ఞలు జారీ చేసి అవి అమలు జరుగునట్లు చూసేవాడు పరమాత్మ. అందుచే వ్యాధిషుడని చెప్పబడుచున్నాడు. వ్యాధిషునకు నమస్కారం. ఓం దిశాయ నమః. సలహా నొసంగి జ్ఞానము ప్రసాదించువాడు. వేదశాస్త్రములకు గ్రంథకర్తయే కాక వాటి సారమంతయు పరమాత్మ తత్వమొకటచే నారాయణుడు శృతుల ద్వారా జ్ఞానమును ప్రసాదించి సలహాను సంగుచున్నాడు. అందుచే దిశుడని పిలువబడుచున్నాడు. దిశునకు నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ.